ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 38:15. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, భక్తుడైన దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. కీర్తనాకారుడు దావీదు మరింత భారముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో ఎన్నో భారాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులకి తను గురై ఉన్నాడు. కావున దేవుని సహాయము కొరకు తనకు దేవుని ఎదుట ఎదురు చూస్తున్నాడు. దేవుడు తన బాధను అర్థం చేసుకుంటాడు అని ఎంతో విశ్వాసముతో దేవునికి మొరపెడుతున్నాడు. ఒకవేళ ఒంటరితనము కావచ్చు, మానసికమైన క్షోభ కావచ్చు, నిస్సహాయత కావచ్చు, ప్రభువా, అటువంటి పరిస్థితులన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు తన కష్టాల నుంచి తనను విడిపిస్తాడు. తన యొక్క జీవితంలో ఉన్న గందరగోళము కావచ్చు, శారీరకమైన రుగ్మత కావచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి సరైన సమయంలో దేవునికి ప్రార్థన చేస్తే సరైన సమాధానాన్ని తనకిస్తాడు. అంతేకాకుండా సరైన మార్గములోనికి తనను నడిపిస్తాడని ఒక విశ్వాసముతో ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మన జీవితంలో కూడా శారీరకంగా, మానసికముగా పలు రకాలుగా ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. కానీ రక్షణకర్తయ్య నా దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఎప్పుడైతే ప్రభువా నాకు సహాయము చేయండి అని విశ్వాసముతో మొర్రపెట్టి ఆయన సన్నిధిని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఖచ్చితముగా మనకున్న భారాన్ని ఆయన మోస్తాడండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేని కొరకు కనిపెడుతున్నావు? దేని పట్ల నువ్వు ఆశతో ఉన్నావు? దావీదైతే దేవుని పట్ల ఆశతో ఉన్నాడు. దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఒక బలమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా సహాయము దేవుడే, నా బలము దేవుడే, నాకు ఖచ్చితముగా ఆయన జవాబిస్తాడు, ఖచ్చితముగా ఆయన నాకు సహాయము చేస్తాడని బలమైన విశ్వాసముతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఆశతో దేవుని ఎదుట కనిపెడితే ఖచ్చితముగా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిగల పరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.